యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సైబర్ నేరాలు ఈ మధ్య కాలంలో అసలు ఎవరంటాలని టార్గెట్ చేసుకొని పైసలు లేకపోతే భయపెట్టి మీ మీద కేసులు నమోదు చేస్తాం, మీ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి, మీకు అదైంది ఇదైంది, లేకపోతే మీ వాళ్ళకి ఇది జరిగింది, నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అయినావు, ఇట్లా రకరకాలుగా భయపడుతూ వీళ్ళు భయపెట్టడమే కాకుండా డబ్బులు ఎట్లా లాక్కోవాలి దానికోసం రకరకాల ప్లాన్స్ అయితే చేస్తున్నారు. ఇక మాట్లాడదాం. దీని మీద సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు. ఆయన పేరే సైబర్ వారియర్ అన్నట్టు. సో 10 ఏళ్ల నుంచి కూడా ఇట్లా సైబర్ నేరాలు జరుగుతాయి అని ముందటి నుంచే ఊహించుకొని ఆయన దాని మీదనే ఎప్పటి నుంచో ఒక వార్ ప్రకటించిండ్రు అనుకోవచ్చు. సో మన ముందున్నారు పోతిరెడ్డి మాధవరెడ్డి గారు. ఒకసారి మాట్లాడదాం, ఎట్లా అవగాహన పెంచుకోవాలి అనేది కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ ఎట్లున్నారు? ఫైన్ మేడం, మీరు ఎలా ఉన్నారు? యా ఫైన్ సార్. సైబర్ నేరాలు ఇక ఎన్ని రకాలు ఉంటున్నాయో కూడా అర్థమవుతలేదు సార్. డిఫరెంట్గా అంటే వాళ్ళు మంచిగా ఏమంటారు దాన్ని, అచ్చా ఇది అర్థమైందా, సో నెక్స్ట్ లెవెల్కి పోవాలన్నట్టుగా డిఫరెంట్గా దాడి చేస్తున్నారు సార్. ఎట్లా వీటి మీద నుంచి తప్పించుకోవడం ఎట్లా? ఏం లేదు, ఓన్లీ అవగాహన ద్వారానే తప్పించుకోవచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డు మీద గుంత ఉంటుంది, ఆడ ప్రమాదం అనే బోర్డు ఉంటుంది, పోయే వాళ్ళు యాక్సిడెంట్ గురిగారు కదా. సో మనం చిన్నప్పుడు మన పిల్లలకు మనము లేకపోతే మన తల్లిదండ్రులు మనకు కత్తి గురించి, కరెంటు గురించి, పాము గురించి, పుట్ట గురించి జాగ్రత్తలు చెప్పినారు. ఎక్కడన్నా సైబర్ నేరాల గురించి చెప్పినారా ఇప్పుడు? సో దాని తాత లాంటివి అన్నట్టు. సో ఓన్లీ అవగాహన ద్వారానే. ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ నేరాలు ఇలా జరుగుతాయి అన్నప్పుడు దాటికి దూరంగా ఉండడమే అంతే. సో జరిగిన తర్వాత 1930 కంప్లైంట్ చేయొచ్చు, పోలీసులకు చేయొచ్చు. ఒకవేళ వితిన్ టైంలో ఏదన్నా అమౌంట్లు బ్లాక్ చేయగలిగితే అది రికవర్ చేయొచ్చు, అది కూడా త్రూ కోర్టు ద్వారా. సో బెస్ట్ ఏంటంటే అడుసు తొక్కనేలా కాలు గడగనేలా, దాంట్లో ఇరుకోవడం ఎందుకు, మళ్ళా ఇబ్బంది పడడం ఎందుకు. సో సింపుల్గా కొంత కామన్ సెన్స్ అప్లై చేయాలి, క్వాలిఫికేషన్ కాదు. అన్ని రకాల వాళ్ళు మోసపోతున్నారు. సో విషయం ఏంటంటే ముక్కు మోహన్ తెలియని వాళ్ళు మనకి ఎందుకు డబ్బులు ఇస్తారు, ముక్కు మోహన్ తెలియని వాళ్ళు మనల్ని ఎందుకు భయపడిస్తారు, ముక్కు మోహన్ తెలియని వాళ్ళతో మనం ఎందుకు ప్రేమలో పడాలి, ముక్కు మోహన్ తెలియని వాళ్ళ చెప్పే కథలు మనం ఎందుకు నమ్మాలి. సేమ్ ఈ ప్రిన్సిపల్సే యాక్చువల్గా సైబర్ నేరాలు జరగడానికి ప్రధానంగా 5 కారణాలు: అత్యాశ, అమాయకత్వము, కామము, భయము, ఒంటరితనం. సో వాళ్ళు వీళ్ళనే టార్గెట్ చేసుకుంటారు అంతేనా సార్? వీళ్ళని లేదు, యాక్చువల్గా అందరినీ టార్గెట్ చేస్తారు. ఎవరికైతే ఈ వీక్నెస్ ఉంటాయో వాళ్ళు టార్గెట్ అవుతారు అన్నమాట. సార్ జనరల్ ఒక అనుకుందాం సార్, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఓ 10 మందికి టార్గెట్ పెట్టుకొని ఫోన్ చేస్తారు సార్. అలా ఎంతమంది 10 మంది అయితే మోసపోరు కదా సార్? అందులో నుంచి ఎంతమంది మోసపోతారు? డిపెండ్స్, వాళ్ళ సిచ్యువేషన్ బట్టి. దీన్ని కరెక్ట్గా చెప్పలేమన్నట్టు. సో వాళ్ళు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఎదర్ కాల్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఏ రూపంలో అయినా రావచ్చు. కానీ ప్రతి క్రైమ్కు ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ని మాత్రమే ఫాలో అవుతారు. మీరు ఎవరన్నా చేయని రైస్ ప్రిపేర్ కావాలంటే ఒకటే ప్రాసెస్సే కదా, సింపుల్గా. అట్లనే ఆ పర్టికులర్ క్రైమ్కి ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2-3 క్వశ్చన్లు అడుగుతాను, జస్ట్ ఆన్సర్ చెప్పండి. ఒక కత్తి ఉందనుకోండి, ఇదే ఒక కత్తి అనుకోండి, వంట మనిషికి ఇస్తే ఏం చేస్తారు? కూరగాయలు కట్ చేస్తుంది. డాక్టర్కి ఇస్తే ఏం చేస్తారు? ఆపరేషన్ చేస్తారు. నేరస్తునికి ఇస్తే అంతే, పొడవడమో బెదిరియడమో ఏదో సంథింగ్. నేను ఈ క్వశ్చన్లు చాలా మందికి అడుగుతాను, మీరు చెప్పినట్లే చెప్తారు. 2 సార్లు అడుగుతాను, సేమ్ అలానే చెప్తారు. ఇలా చెప్పిన వాళ్ళందరూ సైబర్ నేరాలకు గురి అవుతారు అన్నట్టు. ఎందుకంటే కత్తిని కత్తిలక్క వాడతారని చెప్పాలి. నేరస్తుడు వంట వండుకోడా, డాక్టర్ వంట వండుకోడా? అట్లయితే నేను చదివిన NIT వరంగల్లో డాక్టర్ ఒక ప్రొఫెసర్ని చంపేసినాడు కత్తితోనే. సో ఈ విషయం ఏంటంటే మనం కత్తికి ఆ వ్యక్తికి లింక్ చేయకూడదు. కత్తి అది నేరస్తుడికి చేతిలోనే. ఇంకొకటి పిక్ ప్యాకెటెడ్ కూడా నేరస్తుడే. నేను నేరస్తుని అన్నంత మాత్రం కత్తి కనిపిస్తానే పొడుచుకుంటూ పోతాడని మనం ఎప్పుడైతే మైండ్ సెట్ అవుతామో అట్లనే మొబైల్ లెక్క వాడాలన్నమాట. సో రీసెంట్గా ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఒక సెషన్ ఇస్తూ ఒక 1000 రూపాయలు చూపిస్తూ ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళకి ఇస్తాను అని చెప్పినారంట. అందరూ చేతులు ఎత్తినారంట, మీరు అందరూ సైబర్ నేరాలకు గురి అవుతారని చెప్పినారంట. సో ఈ విషయం ఏంటంటే ఈయన ఎందుకు ఇస్తాడు డబ్బులు చెప్పండి? జస్ట్ ఒక
ఆశ. ఏదైనా కావచ్చు. ఓకే. మనకు మనది కాంది. ఆ, మనది కాందని కూడా కాదు, ఎవరన్నా చెప్పే కథలు నమ్మొద్దు. ఎక్కడైనా ఒక ప్రోడక్ట్ ఉండాలి, ఒక సర్వీస్ ఉండాలి, వాళ్ళ ఆర్గనైజేషన్ ఉండాలి. ఆర్గనైజేషన్ మీరు వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ ప్రొడక్షన్ ఏంది, సర్వీస్ ఏంది, డెలివరీ ఏంది, అప్పుడు ఇన్వెస్ట్ చేయండి డబ్బులు. ఊరికేనే డబ్బులు అంతేగాని ఎవరు యాప్లో ఇవ్వరు. యాప్లో ఒక 10,000 పెడితే సాయంత్రానికి 700 ఇస్తారు, 800 ఇస్తారు, 10,000 ఇస్తారంటే మోసపోయినట్టే లెక్క. బ్లేడ్ లేకుండా గుండు కొడతారు. మీకు ఓకే. బ్లేడ్ లేకుండా గుండు కొడతారంటే ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా పాత బస్తీలో ఓడు ఎంటికలు మొలుస్తాయని ఆ, ఓ 200 అవును. మంది గుండు కొట్టి ఆయిల్ పెట్టేసాడు అన్నట్టు. అవన్నీ సోషల్ మీడియానే వచ్చినాయి. మనము ఎప్పుడైతే న్యాచురాలిటీకి దూరంగా ఆలోచిస్తామో సైబర్ నేరస్తులు చాలా దగ్గరగా ఉంటారు వాళ్ళకి. ఓకే. ఆన్లైన్కు ఆఫ్లైన్కు తేడా ఉండద్దు. సింపుల్గా చెప్తాను, మీరు ఇంటికి లాక్ చేసి మీకు ఎవరికైనా ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా. అట్లీస్ట్ తెలియని వాళ్ళకైతే ఇవ్వరు కదా. డెఫినెట్లీ అంతే కదా. ఓటీపీని ఎవరికి చెప్పకండి. మీ డాక్యుమెంట్స్ ఉంటాయి ఇంట్లో, ఆ డాక్యుమెంట్స్ ఎవరికంటే వాళ్ళకి జిరాక్స్ చేసి ఇస్తారా? అట్లనే మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు ఎవరికి ఇవ్వండి. మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి ఆన్లైన్ బెట్టింగ్ వరకు నాకు తెలిసి ఆడినవాడు ఎవడు గెలవలే. మరి ఎందుకు ఆడుతున్నారు? మళ్ళీ సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తున్నారని సెలబ్రిటీస్ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు. నో ప్రాబ్లం. నాకు తెలిసి వాళ్ళు కూడా లీగల్గా ఏదైతే యాక్సెప్టబుల్ ఉంటుందో అది చేస్తుండొచ్చు, తెలియదు మనకి. ఓకే, దట్ ఈజ్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ. ఓకే, సెలబ్రిటీ వెధవ అనుకోండి, వాడెవడో మనల్ని వాడెవడో ప్రమోట్ చేసినామని మనము ఆన్లైన్ గేమ్ ఆడతామా? లేకపోతే ఎక్కడన్నా సెలబ్రిటీనే 10th ఫ్లోర్ నుంచి దుంకమంటే దుంకుతారా? సెలబ్రిటీ నుండి కిడ్నీ ఇవ్వమంటే ఇస్తారా? సెలబ్రిటీ కరెంట్ పట్టుకోమంటే పట్టుకుంటారా? సో ఎవరో చెప్పినారని కదా, మనకు తెలియాలి అది ఆడల్లా వద్దా. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎనీ ఆన్లైన్ గేమ్ లైక్లీ టు బి డిఫీటెడ్ అన్నట్టు. అది ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆఫ్లైన్ గేమ్ అయితే మనకు తెలుస్తుంది, అవును, కనిపిస్తుంది. ఆన్లైన్లో మనకు తెలియదు, ఏం వాట్ ఈస్ తెలియదు. ప్రోగ్రామ్ అని తెలియదు. అవును. సో ఛాన్సెస్ ఆర్ మోర్ అన్నట్టు. ఒకవేళ మీరు గెలిచినా కానీ మీకు డబ్బులు ఎన్నికి రావాలని గ్యారంటీ లేదు, మీ అవును. చేతుల్లో లేదు కదా. లేదు. సో బెస్ట్ ఏంటంటే వాటికి దూరంగా ఉండడం బెస్ట్ అన్నట్టు. ఓకే. సో ఇలా ఏ క్రైమ్ అయినా కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ ఫ్రాడ్ తీసుకోండి, ఏ జాబ్కు డబ్బులు అవసరం లేదు. లోన్ యాప్ ఫ్రాడ్ తీసుకోండి, మీరు లోన్ కావాలంటే ఏదైనా బ్యాంక్కి వెళ్ళి తీసుకెళ్ళండి, మీరు ఇన్స్టాల్ చేసినా కానీ సతాయిస్తారు అన్నట్టు. అట్లనే మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ అనుకోండి, మీరు నిత్య పెళ్లి కొడుకు, నిత్య పెళ్లి కూతురు అని చూస్తుంటారు. అవును. ఎందుకంటే ఈ మ్యాట్రిమోనీ సైట్లలోనే అన్వెరిఫైడ్ సైట్లు ఉంటాయి. అంటే అన్వెరిఫైడ్ అంటే మీరు డోంట్ గో బై బ్రాండ్, గుర్తుపెట్టుకోండి. ఎప్పటికీ బ్రాండ్ నమ్మకండి. కానీ చాలా మంది అట్లనే చూస్తుంటారు కదా సార్. సో రివ్యూస్ కూడా చూస్తూ ఉంటారు. రివ్యూస్ అవన్నీ ఎంతమందితో అయినా రాపియచ్చండి డబ్బులు ఇచ్చి, అది రివ్యూస్ డస్ నాట్ మ్యాటర్. కనీసం ఏదన్నా అమెజాన్లోనూ ఫ్లిప్కార్ట్లోనూ వస్తువు కొన్నోళ్ళకన్నా రివ్యూ చేసే అధికారం ఉంటుంది. ఓపెన్ సైట్లలో గూగుల్లో రివ్యూస్ అంటే ఇట్స్ ఏ కంప్లీట్లీ బ్లఫింగ్ అన్నట్టు. వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఓకే. సో నేనేం చెప్తానంటే ఏ వెబ్సైట్లలో అయితే ఆ పర్టికులర్ అబ్బాయిది కానీ అమ్మాయి కానీ చెక్ చేస్తారో ఆ వెబ్సైట్లు, అవి చిన్నవి కావచ్చు, బ్రాండెడ్ కావచ్చు, ఆ వెబ్సైట్లలో మాత్రం రిజిస్టర్ చేసుకోండి. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ అలాంటి సైట్లలోనే చేసుకోవాలన్నట్టు. లేకపోతే ఏమవుతుందంటే యూ డోంట్ నో వేర్ యు ఆర్ హెడింగ్ అన్నట్టు. అవును. సో అట్లనే కేవైసీలు చేయొద్దు ఆన్లైన్లో. మీరు ఏదైనా బ్యాంక్కి వెళ్ళి చేయండి, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చేయండి, టెలిఫోన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి చేయండి. సో సేమ్ అట్లనే ఆన్లైన్లో ముఖ్యంగా అబ్బాయిలు, ఏజ్డ్ వాళ్ళు, ఎవరో ఒక అమ్మాయి వచ్చి బట్టలు ఇప్పినారంటే ఇల్లు బట్టలు ఇప్పుతారు, తర్వాత వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు, లక్షలు గుంజుతారు. ఒక గుజరాత్ బిజినెస్ మ్యాన్ 2,69,00,000 పోగొట్టుకున్నాడు. కొంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. సో సేమ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. ఎవరో మేము ఆ ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్గా విపరీతంగా వస్తాయి తెలిసిన. అవి నిజం చెప్పాలంటే గవర్నమెంట్ షుడ్ కంట్రోల్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్. అట్లీస్ట్ యూట్యూబ్లో తక్కువ, కానీ ఫేస్బుక్లో మోస్ట్ అన్వాంటెడ్ యాడ్స్ వస్తాయి. ఏంటంటే నేను పొద్దున్నే 9 గంటలకు నేను స్టాక్ మార్కెట్ టిప్స్ ఇస్తాను, లేకపోతే ఎవరి పేరు నారాయణమూర్తి గారి పేరుతోనూ, లేకపోతే నిర్మలా సీతారామన్ గారి పేరుతోనూ, లేకపోతే ఇంకా మెయిన్ యాంకర్స్ ఉంటారు కదా, లేకపోతే సద్గురు పేరుతోనూ, ఇలా పేరుతో ఆడియోలు వస్తాయి, వీడియోలు వస్తాయి. ఏమని, ఐ ఇన్వెస్టెడ్ మనీ ఇన్ దిస్ వన్, ఐఎమ్ గెటింగ్ మోర్ అండ్ మోర్, యూ కెన్ ఆల్సో ఇన్వెస్ట్. ఇవన్నీ ఏఐ జనరేటెడ్ వీడియోస్. ఎక్కడైనా కానీ యాజ్ పర్ ఎనీ ఎకనామిక్ ప్రిన్సిపల్ పర్ యానంకు కాంపౌండ్ 10% కంటే ఎక్కువ ఉండదు. ఎక్సెప్షనల్ కేసులో ఏదో మీరు అక్కడ ల్యాండ్ కొనుక్కున్నారో, అక్కడ ఏదో ఎయిర్పోర్టో అలాంటివి వస్తేనే తప్ప, నార్మల్ కేసులో ఏదైనా కానీ
కాంపౌండ్ 10 to 15% కంటే ఎక్కువ ఉంటది. ఉండదు అన్నట్టు అవును, నేను చెప్పేది, ఈవెన్ ఇంక్లూడింగ్ స్టాక్ మార్కెట్తో సహా. సో ఈ ఎకనామిక్స్ స్కూళ్ళల్లో చెప్పాలి. వాళ్ళు చెప్పే A+B² ఎంతవరకు జీవితంలో పనికి వస్తుందో లేదో తెలియదు. సమాజంలో జరుగుతున్న ఈ విషయాలు ఎప్పటికప్పుడు విద్యాలయాలు, ఎందుకంటే ఏ ఇన్స్టిట్యూట్కి అయినా కానీ నలుగురు ఇంపార్టెంట్. నలుగురు ఎవరు? మేనేజ్మెంటు, స్టాఫ్ అంటే ఎంప్లాయీస్, కస్టమర్స్, వెండర్స్. సో విద్యాలయాలకైతే విద్యార్థులే కదా కస్టమర్స్, వాళ్ళ తల్లిదండ్రులు కస్టమర్స్ కదా, వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. రేపొద్దున కస్టమర్ అంటే విద్యార్థికి ఏమన్నా అయిందనుకో, ఆటోమేటిక్గా విద్యార్థి డిస్కంటిన్యూ అవుతాడు. తల్లిదండ్రులకు ఏమైంది అనుకో, విద్యార్థి కూడా డిస్కంటిన్యూ కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఆన్లైన్ గేమ్ ఆడి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు ఇంకా ఆ ఫేమస్ స్కూల్లో చదవలేకపోవచ్చు, లేదా ఆ పిల్లలను చంపి కూడా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ అసలు చాలా ఎక్కువైపోయినాయి సార్ ఈ మధ్య. సో బెస్ట్ ఏంటంటే వాళ్ళకి మనకు ఎట్లా మనం A+B² నేర్పిస్తామో అది పనికొస్తుందో లేదో తెలియదు ఎగ్జామ్స్లో, కనీసం ఇది లైఫ్ లాంగ్ పనికొస్తుంది. సో లేకపోతే ఏమవుతుందంటే అన్నీ అయిపోయినాక ఏడ్చడం అంటే నో యూజ్ కదా. డిజిటల్ అరెస్ట్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అవుతున్నాయి సార్. ఏంది అసలు ఇది? డిజిటల్ అరెస్ట్ అంటే ఏం లేదు, పోలీసులు అని చెప్పో గవర్నమెంట్ ఏజెన్సీస్ అని చెప్పి ఫోన్లు చేస్తారన్నట్టు. ఏం చేస్తారంటే ఫస్ట్ ఏం చేస్తారంటే స్టార్టింగ్లో మేము టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం, మీ పేరు మీద ఎక్కడో సిమ్ మిస్యూజ్ అవుతుంది అంటారు అన్నట్టు. లేకపోతే మేము ఒక కొరియర్ నుంచి మాట్లాడుతున్నాం, మీ పేరు మీద ఎక్కడికో చైనాకో తైవాన్కో డ్రగ్స్గా వెళ్తున్నాయి, కొరియర్ డిపార్ట్మెంట్ ఇది చేసినాం, స్టాప్ చేసినాం, పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఇంట్రాగేట్ చేయాలనుకుంటున్నాం. సో మీరు ముంబైకి వస్తారా, ఢిల్లీకి వస్తారంటారు, ఆన్లైన్లో కేసు బుక్ చేయొచ్చు అంటారు. వాళ్ళు ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు, నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయినాక ఇంట్రాగేట్ చేస్తారు. ఇంట్రాగేట్ చేసేటప్పుడు చాలామంది బాగా చదువుకున్న వాళ్ళు మోసపోయినారు. అంటే యూ విల్ బి షాక్డ్. ఒక MNC కంపెనీ డైరెక్టర్ 25 కోట్లు నష్టపోయింది, IASC ప్రొఫెసర్ 83 లక్షలు నష్టపోయినాడు, ఈడ గుడిమల్కాపూర్లో ఒక డాక్టర్ ఒక 10 కోట్లు నష్టపోయినాడు అన్నట్టు. సార్ ఎందుకు భయపడాలా? అసలు చేయలేదు కదా. అదే చెప్పేది, మనకు వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అనేది జనాలకు తెలియట్లేదు. సినిమాలో చూపించేదే వ్యవస్థ నడుస్తుంది అనుకుంటారు. సినిమాల్లో పోలీసులను విలన్లుగా చూపిస్తారు, యాక్చువల్గా పోలీసులు విలన్లేం కాదు. జనరల్గా ఏంటంటే ఎక్కడైనా కానీ మనం తప్పు చేస్తే పోలీసు వాళ్ళు మ్యాక్సిమం ఏం చేస్తారు, మీరు ఎక్కడ ఉండారని అడుగుతారు. ఒక లేదనుకుంటే మన సెల్ టవర్ పట్టుకొని ఇంటికి చెప్పకుండా వచ్చి ఎతకపోతారు అన్నట్టు, మనం క్లియర్గా తెలుసు అన్నట్టు. సో బేసికల్గా ఏంటంటే ఎక్కడ పోలీసు అరెస్ట్ చేయడు, వేరే రాష్ట్రం పోలీసులు అయితే మన రాష్ట్రం పోలీసులకి చెప్పాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఆ లోకల్ కోర్టులో మనల్ని సరెండర్ చేసి ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని పోవాలి అన్నట్టు. ఇంత ప్రొసీజర్ ఉంటుంది, కానీ ప్రొసీజర్ ఎవరికి అసలు తెలియదు. అంటే వీళ్ళకి ఏంటంటే సినిమాలే నిజమని నమ్ముకునే కాలంలో ఉన్నాం అన్నట్టు. అందుకోసమే చెప్పేది, మన చదువుల్లో సమాజం గురించి నేర్పించాలి. వీ షుడ్ ట్రావెల్ బియాండ్ అవర్ కన్వర్జేషన్ అన్నట్టు. సమాజం గురించి నేర్పించాలి, సమాజంలో ఏం జరుగుతున్నది చెప్పాలి, మనం రాజ్యాంగ హక్కుల గురించి చెప్పాలి, రాజ్యాంగంలో మనకి ఏమేమి ఉన్నాయని చెప్పాలి. అప్పుడే మనకి ఈ వాల్యూ అడిషన్ వస్తుంది అన్నట్టు. సైబర్ నేరాలకు గురి కావద్దంటే ఏం చేయాలి అసలు? ఫస్ట్ గురి కావద్దంటే సాధ్యమైనంత వరకు అన్నోన్ వ్యక్తులతో ఎలాంటి పరిస్థితుల్లోనూ మీరు ఫైనాన్షియల్గా కానీ మానసికంగా కానీ భౌతికంగా కానీ డీల్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ సపోజ్ OLX ఫ్రాడ్ తీసుకుందాం. మీరు ఏదైనా వస్తువు పెట్టినా కొనడానికి రెడీ అవుతారు, లేకపోతే అమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు. సో బేసికల్గా ఏంటంటే మీరు కొనాలన్నా అమ్మాలనుకునే అని కామన్ ప్లేస్కి రప్పించండి వాళ్ళని, వాళ్ళ ప్లేస్కి కూడా వెళ్ళకండి. ఎందుకంటే యూ డోంట్ నో వాట్ ఈస్ దేర్ పొజిషన్. సో మీ ప్లేస్కి రప్పించండి. సో మీ చేతిలో మొబైల్ కొంటున్నారు, మీ చేతిలో మొబైల్ కొన్నాక ఆ మొబైల్ చూసి మీ ఎదురు ఉండే వాళ్ళకే పే చేయండి, మళ్ళీ తెలియని వ్యక్తులకు పే చేయకండి. ఎందుకంటే ఈ మధ్యన ఒకడు 250 మందిని మోసం చేసినాడు ఇదే OLX ద్వారానే. వాడు ఏం చేస్తాడంటే సింపుల్గా మొబైల్ను సపోజ్ నేనే సింపుల్గా చెప్తాను, నేనే నా మొబైల్ను అమ్మాలనుకుంటా, నేను OLXలో పెడతా, అంతే కదా. మీరు కొనాలనుకుంటారు, నా మొబైల్ చూసి కొంటారు. జనరల్గా ఇది ప్రొసీజర్, అంతే కదా, ఇది ప్రొసీజర్ కదా. నార్మల్గా ఇప్పుడు ఇదే సినారియోని ఏం చేస్తారంటే, మామూలుగా ఎక్కువ భాగం ట్రాన్సాక్షన్స్ ఇట్లనే అవుతుంటాయి. ఇదే సినారియోలో ఒక సైబర్ క్రిమినల్ పిక్చర్లోకి వస్తాడు, నాకు ఫోన్ చేస్తాడు, సార్ మీరు 50,000 చెప్పినారు కదా మొబైలు, నేను 45,000 కొంటానంటాను. జనరల్గా ఏదో నెగోషియేషన్ 45,000 ఒప్పుకుంటాను. ఓ పని చేయండి సార్, మీరు మీ ఫోటోలు ఇవన్నీ యాడ్ డిలీట్ చేయండి అని చెప్తాడు. డిలీట్ చేసినాక అంతలోపలే నా ఫోటోలు, నేను పెట్టిన మొబైల్ ఫోటోలు అన్నీ తీసుకొని వాడు అప్లోడ్ చేస్తాడు.
వేరే అకౌంట్ నుంచి. ఓకే. దాన్ని చూసి ఎవరో కొన్నికి ముందుకు వస్తారు, మీరే కొన్నికి ముందుకు వచ్చినారు అనుకోండి. సో కొన్నికి ముందుకు వస్తారు, కొన్నికి ముందుకు వచ్చి కొంటానని చెప్తాను. అప్పుడు ఇతను ఏం చెప్తాడంటే మా బ్రదర్ వచ్చి మీకు అమ్ముతాడని చెప్తాడు. నాకేం చెప్తాడు, మా సిస్టర్ వచ్చి కొంటారని చెప్తారు అన్నట్టు. మన ఇద్దరిని కల్పిస్తాడు అన్నట్టు ఎక్కడో కామన్ ప్లేస్లో. నేను బిజీగా ఉన్నాను, మా సిస్టర్ కొనుక్కొనికి వచ్చింది, మీరు ఈ ప్లేస్కి వెళ్ళండి అని. మీరు లేకపోతే మీకు నేను చెప్పిన ప్లేస్కి వస్తారన్నట్టు. వచ్చిన తర్వాత చూస్తారన్నట్టు. ఓకే ఫైన్ నచ్చింది అది ఇది అంటారు మీరు, నచ్చింది. అప్పుడు ఏం చెప్తారంటే యాక్చువల్గా డబ్బులు మా సిస్టర్ పే అదే నాకు డబ్బులు పే చేయాలి కదా, కొన్నాం కాబట్టి మొబైల్ కొన్నా కాబట్టి పే చేయాలి. మీకేం ఫోన్ చేసి మీకేం చెప్తాడంటే అవతల వ్యక్తి అమ్మనీకి వచ్చిన వ్యక్తి రియల్గా అమ్మనీకి వచ్చిన వ్యక్తే, కాకపోతే మీకేం చెప్తాడంటే నేను మా వాచ్మెన్ను పంపించినాను, మా బ్రదర్ని పంపించినాను, నా అకౌంట్కి డబ్బులు పే చేయమంటాడు అన్నట్టు. అట్లా ఒకడు 250 మందిని చీట్ చేసినాడు హైదరాబాద్లో. 250 మందిని. యా, ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక షాప్కి వెళ్ళి మా బ్రదర్ డబ్బులు పంపిస్తాడు, మీరు కమిషన్ పట్టుకొని ఇమ్మంటాను. అట్లా ఆ బ్రదర్ని మోసం చేసి ఈయన అకౌంట్లోకి వేయించుకుంటారు. సో కొద్దిసేపు తర్వాత ఆ బ్రదర్ అనేవాడు సార్ వీళ్ళందరూ కూడా మన మధ్యలోనే ఉంటారా సైబర్ నేరగాళ్ళు, లేకపోతే సమ్వేర్ ఎల్సా వేరే దేశాల నుంచి ఆపరేట్? రకరకాలు ఉన్నాయి దీంట్లో, డిపెండ్స్ ఆన్ క్రైమ్ను బట్టి వేరే దేశాల్లో కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ థ్రెట్ కాల్స్, ఇన్వెస్ట్మెంట్ ఏవైతే హ్యూజ్ అమౌంట్ ఉన్నాయి కదా, ఇవి మయన్మారు, లావోస్, మయన్మారు, లావోస్, కంబోడియా ఈ ఏరియా నుంచి. దారుణం ఏంటంటే ఇక్కడ నుంచి ఎంప్లాయ్మెంట్ అని చెప్పి అక్కడికి తీసుకెళ్తున్నారు, వాళ్ళ చేత క్రైమ్ చేపిస్తున్నారు అన్నట్టు. పోవడానికి 2 లక్షలు తీసుకుంటున్నారు, మళ్ళీ రావడానికి 2 లక్షలు, అక్కడ శాలరీ ఇవ్వట్లేదు, కరెంట్ షాక్ ఇస్తున్నారు అన్నట్టు. విశాఖపట్నం పోలీసులు ఒక 200 మందిని పిలుచుకొని వచ్చారు రీసెంట్గా. సో సైబర్ స్లేవ్స్ అంటారు అన్నట్టు వాళ్ళు. సో వేరే ఫారిన్ జాబ్స్ అంటే మీరు 1కి 4 సార్లు ఆలోచించాలి. సేమ్ అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ గల్ఫ్లో కొంతమంది ఉంటారు. రీసెంట్గా మా ఫ్రెండ్కు తక్కువ అమౌంట్ జరిగింది క్రైమ్, బట్ క్రైమ్ అయితే జరిగింది. అతను ఉరుగ్వేలో ఉంటాడు. సో అక్కడ పేసోలో అక్కడ లోకల్ అతనికి డబ్బులు ఇచ్చినాడు అన్నట్టు. అతను ఇక్కడ హవాలా ద్వారా వస్తాయన్నాడు, అఫీషియల్ ఛానల్ కాకుండా హవాలా ద్వారా వచ్చినాడు. సో వీళ్ళ ఇంటికి ఎవరికైతే అకౌంట్కి పడినాయో డబ్బులు, అవి ఎక్కడో సైబర్ క్రైమ్ నుంచి వచ్చినాయి కాబట్టి వీళ్ళ అకౌంట్కి 2000 రూపాయలు బ్లాక్ చేసినారు అన్నట్టు. సో దయచేసి మీరు అన్నోన్ పర్సన్స్తో ట్రాన్సాక్షన్ చేయకండి. మీ అకౌంట్లు కూడా ఎవరికంటే వాళ్ళకి ఇవ్వండి. చాలామంది నిరుద్యోగుల అకౌంట్లు వాడుకుంటున్నారు కమిషన్ కోసం. 10%, 20% ఇస్తాము, మీ అకౌంట్లు ఇవ్వండి, కొన్ని ట్రాన్సాక్షన్ చేసుకుంటాం. మీరు అప్పుడప్పుడు పేపర్లో చూస్తుంటారు, మనకు అప్పుడు తెలియదు కానీ ఇప్పుడు తెలుస్తుంది. ఒక టీ స్టాల్కు ఐటీ నోటీస్ వచ్చింది ₹1 కోటి అని. ఆ టీ స్టాల్ అకౌంట్ క్రిమినల్స్ వాడుకున్నారు అన్నట్టు. లేకపోతే ఎందుకు ట్రాన్సాక్షన్ జరుగుతాయి? నేను కూడా అదే అనుకున్నాను. అదే అన్నట్టు. సో దయచేసి మీ ఏవైతే సిమ్ కార్డ్ అనుకోవచ్చు, అకౌంట్ అనుకోవచ్చు, ఆధార్ కార్డ్ అనుకోవచ్చు, పాన్ కార్డ్ అనుకోవచ్చు, అవన్నీ మీ పర్సనల్ ప్రాపర్టీస్, దయచేసి ఎవరికి ఇవ్వకండి. ఈవెన్ టు ది ఎక్స్టెంట్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఇవ్వకండి. ఎందుకంటే ఆ తెలిసిన వాళ్ళని ఎవరో మాయలో దింపిండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా అనంతపురం జిల్లాలో చిన్నకోట్ల అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్లో 4 పోలీసు వాళ్ళు ఎత్తపోయినారు, ఏలూరు పోలీసు వాళ్ళు. ఆ 4 అకౌంట్ వాడుకున్నారు అన్నట్టు సైబర్ క్రిమినల్స్. సో అకౌంట్స్ ని ఇట్లా మిస్యూజ్ చేస్తున్నారు తెలియకుండానే. చాలా మంది ఏమంటారంటే జాబ్ అని పిలిపించుకుంటారు, వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుంటారు, వాళ్ళ పేరుతో అకౌంట్స్ ఓపెన్ చేసి అవి వాళ్ళే ఆపరేట్ చేస్తారు. వీళ్ళకి తెలియదు అన్నట్టు. చాలా మంది మా కంపెనీకి ఈ బ్యాంకులోనే ఓపెన్ చేయాలని ఏదో చెప్తారన్నట్టు. సో క్రిమినల్ హ్యాస్ మెనీ వేస్ టు చీట్ అన్నట్టు. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది 2-3 విషయాలు ఏంటి సార్? సైబర్ నేరగాళ్ళు అంటే వాళ్ళ చేతుల్లో పడద్దు, సైబర్ నేరగాళ్లకు గురి కావద్దు అంటే ఎట్లా? గురి కావద్దంటే మేము ఒక ఇండియన్ సైబర్ వారియర్స్ అని ఒక వాట్సాప్ ఛానల్ నడుపుతున్నాం. రెగ్యులర్గా ఈ ఛానల్లో మేము పెట్టే వార్తలను రెగ్యులర్గా చూడండి. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్వ్యూని కూడా అక్కడ పోస్ట్ చేస్తాం అంతే. సో దీనివల్ల ఏంటంటే సమాజంలో ఏదో జరుగుతుందంటే మనకు అర్థమవుతా ఉంటుంది. ఇది పాయింట్ 1. పాయింట్ 2, ముక్కు మోహన్ చెప్పేవాళ్ళు ఏ కథలు నమ్మకండి, అది ఎవరైనా కావచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ విజిట్ చేయండి, లేకపోతే మా లాంటి వాళ్ళని కాంటాక్ట్ కావండి, లేకపోతే తెలిసిన వాళ్ళని కాంటాక్ట్ కాండి. సో ఎక్కడ ఫ్రీ మనీ ఉండదు, ఎక్కడ ఫ్రీ మనీ ఉండదు, ఈజీ మనీ ఉండదు. కంపల్సరీ కష్టపడితేనే వస్తాయి. మీకు శాలరీ ఊరికే గాలికి ఇస్తున్నారా? మీరు నాలెడ్జి, టైము ఇవన్నీ స్పెండ్ చేస్తేనే కదా. సేమ్ ప్రిన్సిపల్ ఎవ్రీవేర్. సో ముఖ్యంగా ఆన్లైన్లో ముక్కు మోహన్ తెలియని వాళ్ళని ప్రేమించకండి. అంటే నేనేమైనా ప్రేమించొద్దు అని చెప్పదు, ముక్కు మోహన్ తెలియని వాళ్ళని ప్రేమించకండి. ఏవంటే అవి పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వకండి. సో సేమ్ టైంలో మీరు ఒంటరిగా ఉన్నారంటే
ఈ ఇంటర్నెట్లో ఏమవుతుందంటే ఒంటరితనం కూడా ఈరోజు శాపమే. ఒంటరితనంగా ఉంటే వాళ్ళు లోన్లీనెస్ వలన తెలియని వాళ్ళతో టచ్ లేకొస్తారు, వాళ్ళు నిండా ముంచుతారని. అదే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అమాయకత్వం అజ్ఞానం అన్నాడు. ఎందుకు అమాయకత్వం అజ్ఞానం అని ఎందుకు చెప్తున్నానంటే ఈ నెట్లో వచ్చేటివన్నీ నిజమని నమ్మడం అన్నట్టు. ఓకే, అమాయకత్వమే కదా. అవును అవును. రాయచూరులో ఒక డాక్టరు ముక్కులో నిమ్మరసం వేసుకున్నాడు కరోనా పోతుందని. మీరు సలహాలు ఇస్తుంటారు కదా వెయిట్ లాస్కు, ఇంకోటి ఎవరో అద్దాగండి ఇద్దాగండి, మోకాలు నొప్పులు పోతాయి, ఆ నొప్పులు పోతాయి, ఏమో కానీ ఎప్పుడోసారి పైకి పోతారన్నట్టు. అవేమి ఇవి ఉండవు అన్నట్టు. సో దయచేసి ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ తీసుకోండి, బట్ క్రాస్ చెక్ చేయండి అంతే. సో లేకపోతే చాలా చాలా ఇబ్బంది అన్నట్టు. ఒకసారి మోసపోయినాక డబ్బులు 1930కు ఫోన్ చేస్తే బై ఎనీ ఛాన్స్ అవకాశం ఉంటే రిటర్న్ వస్తాయి, లేకపోతే లేదన్నట్టు. ఎస్ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ కామన్ పబ్లిక్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇవి తెలుసుకోకపోతే చాలా చాలా కష్టం. అట్లాగే తెలుసుకోవడమే కాదు, జనరల్లీ మీకు ఎదురైతే మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ని కొంత ఫీడ్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇట్లా సైబర్ దానికి గురి కాకుండా ఉంటారు. ప్రతి స్కూల్లోనూ దీని గురించి రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఇస్తే చాలా మంచిది. ఎస్ సార్, ఎందుకంటే పిల్లల తల్లిదండ్రులకు మంచిది. కరెక్ట్ సార్, ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయొచ్చు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.